డస్ట్ అలర్జీ, సైనస్, ఆస్తమా, సోరియాసిస్ 100% ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండి డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం అయిపోయింది. ఇక దీనికి సంబంధించి బయట వైసీపీ నేతలు కూడా ఆందోళన కార్యక్రమం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా కొన్ని కీలక ఘట్టాలు కనిపించాయి. ఒకటి గవర్నర్ ప్రసంగం, ఇంకొకటి వైసీపీ నేతల నిరసన. ఎలా చూడటం సార్ ఈ యొక్క అసెంబ్లీ సమావేశం? ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విపక్షంలో ఉండి సరైనటువంటి అసెంబ్లీలో బలం లేకపోయినా కానీ ఈరోజు ఉమ్మడి సమావేశం ఉంటుంది. అసెంబ్లీ అలానే శాసన మండలి అటు ఇటు సభ్యులందరూ కూడా ఒకటే ఉమ్మడి సమావేశంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. సో గవర్నర్ ప్రసంగం ఆబ్వియస్లీ గవర్నమెంట్ ప్రసంగం ఉంటుంది. ఈ సందర్భంలో గవర్నర్ సొంత నిర్ణయాలు చెప్పేది ఏముండదు. ఇందులో బడ్జెట్ సెషన్ లాంటిది కాబట్టి ఇది కూడా ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంటే పెడతారంటున్నారు. సో ఓట్ ఆన్ అకౌంట్ అయినా ఏదైనా బడ్జెట్ సెషన్ కాబట్టి ప్రభుత్వ అభిప్రాయాలకు తగ్గట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రసంగాన్ని గవర్నర్ చదివేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సో అదే క్రమంలో ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని చేశారు. కానీ ఆయన ప్రసంగంలో డిప్యూటీ సీఎం కూడా పేరు ప్రస్తావన తీసుకురావడం అందరికీ కొంత ఆశ్చర్యంగా కొత్తగా అనిపించింది. అంటే ప్రసంగం స్ట్రక్చర్ చేసినటువంటి విధానమే చాలా క్లియర్గా ఫ్యూచర్ యాక్టివిటీ ఏ విధంగా ఉండబోతుంది, గత 5 ఏళ్లలో ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటి, ఈ అంశాలను ఫోకస్ చేసి గవర్నర్ ప్రసంగం మొత్తం సాగింది. గవర్నర్ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు కూడా రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదు కాబట్టి 46% మాత్రమే వనరులు ఎక్కువ జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి, మిగతావన్నీ తెలంగాణ వైపు వెళ్ళినాయి. ద్రవ్యలోటు దాని కారణంగానే ఎక్కువ భారం అయింది. రాజధానిని కోల్పోయాం. ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేటువంటి మాట కూడా చెప్పడానికి లేదు కదా, యాజ్ పర్ యాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి అది లేదు. సో ఇవన్నీ ఆయన మెన్షన్ చేస్తూ 2014-19 కాలంలో రాజధాని నిర్మాణం కోసం కానీ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కానీ ప్రభుత్వం చాలా తపన పడింది. దానికి తగ్గట్టుగా నిధులు కూడా వచ్చినాయి. కానీ 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం తన ప్రాధాన్యాలను మార్చుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక అసనిపాతంగా మారింది. ఇది ప్రధానమైనటువంటి అంశం ఆయన చెప్పింది. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నింటినీ కూడా తప్పుపడుతూ మాట్లాడారు. నెగిటివ్ గ్రోత్, నెగిటివ్ డెవలప్మెంట్ విషయంలో నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ సైడ్ డెవలప్ అయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని పునరుత్తేజింప చేయాలంటే ఒక సమగ్రమైనటువంటి తీర్పు ప్రజలు ఇచ్చారు. అఖండమైనటువంటి తీర్పు. అది 3 పార్టీలకు సంబంధించి ఇంతవరకు ఎక్కడా కూడా చరిత్రలో రానటువంటి తీర్పు వచ్చింది. సో అంత నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలని ఖచ్చితంగా వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా మేము పనిచేయబోతున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సపోర్ట్తో చేయబోతున్నారు అనేది ఆయన ప్రసంగంలో ఇచ్చినటువంటి కన్క్లూజన్. సో ఒక సమిష్టి బాధ్యతని ఈ ప్రసంగంలో గవర్నర్ ఇచ్చారు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను సవరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి భావి నిర్దేశం చేయబోతున్నాం అనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఇక విపక్ష పాత్రను కనుక మనం చూస్తే అసెంబ్లీ బయట సాధారణంగానే డిసెంట్ చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెం అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు ఆయన స్థాయి కేవలం ఒక ఎమ్మెల్యే స్థాయి. వాళ్ళ పక్షానికి సంబంధించి అసెంబ్లీలో మాత్రం నేతగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. అయితే రాజకీయ హత్యలు అనేటువంటి అంశం పైన గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హడావుడి ఇదంతా కూడా ఢిల్లీ స్థాయిలో వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ట్రయల్ వర్షన్ ఇక్కడ వేశారు. అసెంబ్లీ ముందర అసెంబ్లీలోకి ప్లకార్డులు తీసుకుని వెళ్ళే అవకాశం, అసెంబ్లీలోకి నిరసన తెలియడానికి నల్ల బట్టలు వేసుకుని వెళ్తేనే నల్ల బట్టలు వేసుకోవడానికి వీలు లేదని చెప్పని గత ప్రభుత్వంలో ఆయన మొత్తం ఎమ్మెల్యేలని, అంటే అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా తెలుగుదేశం, వీళ్ళకంటే ఒక 10 మంది ఎక్కువే ఉన్నారు, 10-11 మంది ఎక్కువే ఉన్నారు, డబల్ ఉన్నారు ఒక రకంగా. సో వాళ్ళందరినీ కూడా ఆ రోజు నిలువరించినటువంటి పరిస్థితి ఉంది. అలానే అసెంబ్లీలో అమరావతి బిల్లు పెట్టినటువంటి సందర్భంలో రైతులు నిరసన తెలియజేయడానికి చెప్తే కూడా ఎంత నిర్బంధకాండ జరిగిందో అందరూ చూశారు ఆ రోజు, దృశ్యాలు కానీ ఫోటోలు కానీ. ఈరోజు అక్కడ జరిగింది ఏంటంటే ఈ ప్లకార్డులు తీసుకెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు అధికారులు వాటిని తొలగించే ప్రయత్నం చేస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఎల్లకాలం మీదే కాదు, అసలు నీ కాలం పోయి ఎంతకాలం అయింది, అప్పుడే ఎల్లకాలం మీదే కాదు, ఈ చర్చలు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒక డిసెంట్ చెప్పేటువంటి క్రమంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి తపనలో ఇంకా 4 రోజులే అయ్యింది, 40 రోజులే కదా గవర్నమెంట్ మారి అయ్యింది, అప్పుడే ఏదో జరిగిపోయింది అనేంత ఒక భయోత్పాతాన్ని సృష్టించేటువంటి ఎత్తుగడల్ని వైఎస్ఆర్సీపీ అమలు చేస్తుంది. ఆటోమేటిక్గా పోలీసులు నిలువరిస్తారు. ఇప్పుడు గతంలో ఆయన వచ్చినప్పుడు ఏకంగా పరదాలు కట్టి అసలు నరమానవుడు రోడ్డు మీద లేకుండా చేసి లోపలికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు లెక్క వేరేగా ఉండేది. అలాంటి పరిస్థితి లేదు కదా. సో ఇదేంటంటే ఎల్లుండి ఢిల్లీలో చేయబోయేటువంటి ధర్నాలకి, ఎల్లుండి ఢిల్లీలో చేయబోయేటువంటి ఆందోళన కార్యక్రమాలకి
ఒక ట్రయల్ వర్షన్గా మొత్తం దేశాన్ని రాష్ట్రాన్ని అటెన్షన్లోకి తీసుకునేటువంటి ప్రయత్నంగా చూడాలి తప్పితే ఇందులో ఇదేదో నిజంగానే ఒక పెద్ద నిరసన కాండ జరుపుతున్నంత పరిస్థితి అయితే లేదు. అంటే ముఖ్యంగా వైసీపీ అసలు అసెంబ్లీలో కంప్లీట్గా పూర్తిగా కొనసాగుతుందా ఈ సెషన్ మొత్తం, లేదంటే మొదటి 1 day 2 dayకే బయటకు వచ్చేటువంటి ప్రయత్నం? ఇవాళ గవర్నర్ ప్రసంగం సందర్భంలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు. అంటే విజువల్ పరంగా అది బయటికి రాకపోయినా నేను డైరెక్ట్ గవర్నర్ పైనే ఫోకస్ ఉంది కాబట్టి వాళ్ళు నిరసన తెలియజేయడం, ఆ నిరసన నినాదాలు ఇవ్వడం ఇవన్నీ వినిపిస్తున్నాయని వాటిని పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. సో వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యాచరణ రేపు అంటే ఇప్పుడు మొదటి రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగం కంప్లీట్ అయింది. అలాగే ఎజెండా డిసైడ్ చేయాలి. ఎజెండా కోసం బీఏసీ సమావేశం నిర్వహించాలి. అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాలి. సో శాసన మండలి సమావేశం కూడా రేపటి నుంచి షెడ్యూల్ అవుతుంది. బడ్జెట్కి 23వ తారీఖు ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళు డిసైడ్ కావాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ బుధవారం నిరసనల కోసం ఢిల్లీ వెళ్ళబోతుంది. ఢిల్లీ వెళ్ళేటువంటి క్రమంలో వీళ్ళందరూ వెళ్తారా లేదా కేవలం అక్కడ పార్లమెంట్ సభ్యులు మాత్రమే నిరసన తెలియజేస్తారా, దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి. సో ఒకవేళ అందరూ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే అక్కడ జనాభా ఎక్కువ కనిపిస్తేనే కదా ఆందోళనకి రక్తి కట్టేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ అక్కడ నిరసన తెలియజేస్తూ కూడా జాతీయ పార్టీలు అన్నిటిని కూడా కలవాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. బహుశా వాళ్ళందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ రిప్రజెంటేషన్స్ నేరుగా ఇస్తారా లేదా ప్రతినిధుల్ని పంపిస్తారా? ఇప్పుడు ఆయన దూతలు ఉన్నారు కదా, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఉన్నారు కదా, ఈ టీంని ఏమన్నా పంపిస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. కార్యాచరణ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నిరసన తెలియజెప్పడం కోసం రేపు రాత్రికే ఢిల్లీ బయలుదేరబోతున్నారు. సో అక్కడ ఏర్పాట్ల పైన ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బహుశా అసెంబ్లీ సమావేశాలకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రసంగం సమయానికి వస్తారా లేదా అనేది కూడా స్పష్టత లేదు. కాబట్టి బహుశా నేను అనుకోవడం వైసీపీ బృందం మొత్తం కూడా ఢిల్లీ మీదే ఫోకస్ పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే టీడీపీ కానీ జనసేన కానీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వారు కానీ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు సభలో ఉండి ముందు రాష్ట్రంలో మాట్లాడాలి కదా, రాష్ట్రంలో మాట్లాడకుండా మీరు అక్కడ నిన్న హోంమంత్రి ఒక ఛాలెంజ్ ఇస్తారు. మీరు 36 హత్యలు జరిగినాయి అంటున్నారు, ఎక్కడ జరిగింది డేటా ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే పోలీస్ రికార్డ్స్ ప్రకారం చూస్తే అవన్నీ వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. 1-2 రాజకీయ హత్యలు ఉండొచ్చు. సో వాటిపైన విచారణ జరుగుతుంది. మీరు ముందే మీరు ఒక కన్క్లూజన్కి ఎలా ఇస్తారో ఆల్రెడీ సునీత గారు, వైఎస్ సునీత గారు, నర్రెడ్డి సునీత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యల కోసం ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నారు. మరి బాబాయ్ హత్య కేసు ఛేదించేందుకు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు సహకరించలేదు, దాని గురించి కూడా అడగండి ఢిల్లీ వెళ్ళినప్పుడు అని చెప్పి ఆమంటున్నారు. షర్మిల గారు కూడా ఏదో ఇవాళ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా ఉంది. కానీ ఒకటి ఏంటంటే 45 రోజులకే ఒక భయోత్పాతాన్ని సృష్టించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అతలాకుతలం అయిపోయిందనేటువంటి రీతిలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు వలన పెద్దగా ప్రయోజనాలు చేకూరేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆయన ఓదార్పు కోసం వెళ్ళిన సందర్భంలో మాట్లాడిన మాటలు కానీ, తర్వాత మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇప్పుడు ఆందోళన సందర్భంగా అసెంబ్లీ గడప ముందర చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, ఇవన్నీ ఏదో ఒక రోజులోనో 2 రోజుల్లోనో అద్భుతాలు జరిగిపోయి రాష్ట్రపతి పాలన వచ్చి ప్రభుత్వం రద్దు అయిపోయి మళ్ళీ ఎన్నికలు వస్తే మొత్తం జడ్జిమెంట్ అంతా మారిపోద్ది అన్నట్టుగా ఆయన ఆశిస్తున్నారు. కానీ ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రభుత్వానికి కొంత అవకాశం ఇస్తారు. కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దాని ప్రకారం 5 ఏళ్ళు అవకాశం ఉంది. 40 రోజుల్లో ఏం చేయాలి? అసలు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది అన్ని రకాలుగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 40 రోజుల్లో చూస్తే కనుక ఈ నియంత్రణ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యంగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే అక్కడ ఫైళ్లు తగలడిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ కేసులు ఇప్పుడు ఈ ఘటనలు జరుగుతున్నాయి. వీటన్నిటిని పట్టించుకునేటువంటి ఒక అధికారి డిసైడ్ చేస్తున్నాడు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ నేరుగా ముఖ్యమంత్రిలో లేదంటే పార్టీలో ఉన్నటువంటి ఇంకెవరో కూటమిలో ఉన్నటువంటి నేతలో ఎవరో డిసైడ్ ఒక అధికారి డిసైడ్ చేసి ఇది జరిగిపోయిందని చెప్తున్నారు. సో ఇంకా అసలు అధికార యంత్రాంగమే ఈ ప్రభుత్వానికి సహకరించేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇవన్నీ ఒక్క రోజులో 62 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరినీ కూడా బదిలీలు చేసిందంటే ప్రభుత్వం ఎంత సహాయ నిరాకరణ బ్యూరోక్రసీలో ఉందనుకోవాలి. లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి శక్తులు బ్యూరోక్రసీలో ఎంతలా పాతుకుపోయాయి అనుకోవాలి. 62 మందిని ఒకేసారి బదిలీ చేసింది ప్రభుత్వం. సో అందుకని ఇక్కడ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటన్నిటితో సంబంధం లేకుండా సోషల్ మీడియా హడావుడి ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి సందేహాలు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి నేతలు పదే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ సెంట్రిక్గా జరగబోయేటువంటి ఆందోళనను దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో ఈ 2 రోజులు
మరికొన్ని ఆందోళనలు జరిగేటువంటి అవకాశం ఉంది. వైసీపీ ఆధ్వర్యంలో వరుసగా దానికి సంబంధించినటువంటి నిరసన కార్యాచరణను కూడా వైసీపీ నాయకత్వం సిద్ధం చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా, ముందు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ అల్లర్లు జరగకుండా, ఘర్షణలు జరగకుండా ఎలా నియంత్రించాలి, అధికారులను ఎలా తమ దారిలోకి తెచ్చుకోవాలి, లేదా ప్రభుత్వ అభిష్టానికి అనుకూలంగా వ్యవహరించేటువంటి అధికారులు ఇంకా అవసరమైతే ఎన్ని మార్పులు చేయాలి, వాటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ లోపల జరిగినటువంటి సన్నివేశాలు వేరుగా ఉన్నాయి, అసెంబ్లీ బయట జరుగుతున్నటువంటి సన్నివేశాలు వేరుగా ఉన్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి అంశాలు ఇంకా భిన్నంగా ఉంటాయి. సో వీటన్నిటిని ప్రజలు ఏది నిజం అని తెలుసుకోవడానికి కొంత సమయం పట్టేట్టుగా కనిపిస్తుంది. ఆ కన్ఫ్యూజన్ స్టేటస్ని క్రియేట్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏదో గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితి సృష్టించడం ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీనిపైన అధికార పార్టీ, అధికార కూటమి ముందు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్. సో అది మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం జరగగా అటు బయట వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆందోళన, నిరసన చేసేటువంటి కార్యక్రమం చేశారు. అటు అసెంబ్లీలో కూడా కొంత నినాదాలతో హోరెత్తించేటువంటి ప్రయత్నం చేశారు. ఏదేమైనా కూడా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం అయితే ప్రశాంత వాతావరణంలో ముగిసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.